ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్పోకెన్ ఇంగ్లీష్ పై ఒక తెలుగు వాడు చేసిన సంచలన సృష్టి ఈ పవర్ఫుల్ కాంబినేషన్స్ లో ఇప్పుడు హ్యాస్ గురించి తెలుసుకుందాం. మీకు హ్యాస్ గురించి పూర్తిగా తెలుసా? మీరు హ్యాస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. హ్యాస్ 4 కాంబినేషన్స్ మీకు వస్తే మీకు హ్యాస్ గురించి పూర్తిగా తెలిసిపోయినట్లే. హ్యాస్ అనేది 4 కాంబినేషన్లలో ఇప్పుడు వాడుకలో ఉంది. ఆ 4 కాంబినేషన్లు ఏంటంటే, ఫస్ట్ కాంబినేషన్ హ్యాస్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్, హ్యాస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్, హ్యాస్ బీన్ ప్లస్ వితౌట్ ఫామ్, హ్యాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. ఈ 4 కాంబినేషన్లను మీరు చక్కగా అర్థం చేసుకున్నట్లయితే మీకు హ్యాస్ గురించి పూర్తిగా తెలిసిపోయినట్లే. సో ఇప్పుడు హ్యాస్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. హ్యాస్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ లేదా V3. He has been welcomed by them. అతడు వారి చేత స్వాగతించబడ్డాడు. She has been taught by the society. ఆమె సమాజం చేత బోధించబడింది. Ravi has been deceived by David. రవి డేవిడ్ చేత మోసగింపబడ్డాడు. గీత has been హ్యూమిలియేటెడ్ బై హర్. గీత ఆమె చేత అవమానింపబడింది. ద థీఫ్ హ్యాస్ బీన్ అరెస్టెడ్. దొంగ అరెస్ట్ చేయబడ్డాడు. సో నెగటివ్స్ చూద్దాం. హీ హ్యాస్ నాట్ బీన్ వెల్కమ్డ్ బై దెమ్. అతడు వారి చేత స్వాగతింపబడలేదు. షీ హ్యాస్ నాట్ బీన్ టాట్ బై ద సొసైటీ. ఆమె సమాజం చేత బోధింపబడలేదు. రవి హ్యాస్ నాట్ బీన్ డిసీవ్డ్ బై డేవిడ్. రవి డేవిడ్ చేత మోసగింపబడలేదు. గీత హ్యాస్ నాట్ బీన్ హ్యూమిలియేటెడ్ బై హర్. గీత ఆమె చేత అవమానింపబడలేదు. ద థీఫ్ హ్యాస్ నాట్ బీన్ అరెస్టెడ్. దొంగ అరెస్ట్ అవ్వబడలేదు. ద థీఫ్ హ్యాస్ నాట్ బీన్ అరెస్టెడ్. దొంగ అరెస్ట్ అవ్వబడలేదు. సో ఇలా నెగటివ్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ఇప్పుడు క్వశ్చన్స్లో ఎలా వాడతాం అనేది చూద్దాం. హ్యాస్ హీ బీన్ వెల్కమ్డ్ బై దెమ్. అతడు వారి చేత స్వాగతింపబడ్డాడా? హ్యాస్ షీ బీన్ టాట్ బై ద సొసైటీ. ఆమె సమాజం చేత బోధింపబడిందా? హ్యాస్ రవి బీన్ డిసీవ్డ్ బై డేవిడ్. రవి డేవిడ్ చేత మోసగింపబడ్డాడా? హ్యాస్ గీత బీన్ హ్యూమిలియేటెడ్ బై హర్. గీత ఆమె చేత అవమానింపబడిందా? హ్యాస్ ద థీఫ్ బీన్ అరెస్టెడ్. దొంగ అరెస్ట్ అవ్వబడ్డాడా? సో ఇలా క్వశ్చన్స్లో హ్యాస్ బీన్ ప్లస్ పీపీ అనేది యూజ్ చేయవచ్చు. సో ఈ కాంబినేషన్లో నెగిటివ్ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే, హ్యాజంట్ హీ బీన్ వెల్కమ్డ్ బై దెమ్. అతడు వారి చేత స్వాగతింపబడలేదా? హ్యాజంట్ షీ బీన్ టాట్ బై ద సొసైటీ. ఆమె సమాజం చేత బోధింపబడలేదా? హ్యాజంట్ రవి బీన్ డిసీవ్డ్ బై డేవిడ్. రవి డేవిడ్ చేత మోసగింపబడలేదా? హ్యాజంట్ గీత బీన్ హ్యూమిలియేటెడ్ బై హర్. గీత ఆమె చేత అవమానింపబడలేదా? హ్యాజంట్ ద థీఫ్ బీన్ అరెస్టెడ్. దొంగ అరెస్ట్ అవ్వబడలేదా? సో ఇలా మనం హ్యాస్ బీన్ ప్లస్ పీపీ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు
సెకండ్ కాంబినేషన్ చూసినట్లయితే హ్యాస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ సిన్స్ 2000. అతడు ఇక్కడ 2000 నుండి పనిచేస్తున్నాడు. షీ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. ఆమె 2 నెలలుగా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నది, లేదా ఆమె 2 నెలల నుండి అని కూడా అనవచ్చు. కిరణ్ హ్యాస్ బీన్ వాచింగ్ ద టీవీ సిన్స్ మార్నింగ్. కిరణ్ ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉన్నాడు. రవి హ్యాస్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ 2 years. రవి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉన్నాడు. లేదా రాణి హ్యాస్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ 2 years అన్నా కూడా ఒకటే ఇక్కడ. ఓకే, సో పేరు మారింది అంతే. ఓకే, మై ఫ్రెండ్ హ్యాస్ బీన్ వెయిటింగ్ సిన్స్ 2 PM. నా స్నేహితుడు 2 గంటల నుండి ఎదురు చూస్తూనే ఉన్నాడు. సో ఇలా మనం హ్యాస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్లో పాజిటివ్స్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెగటివ్స్ చూసినట్లయితే హీ హ్యాస్ నాట్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2000. అతడు ఇక్కడ 2000 నుండి పనిచేయట్లేదు. షీ హ్యాస్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. ఆమె 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు. కిరణ్ హ్యాస్ నాట్ బీన్ వాచింగ్ ద టీవీ సిన్స్ మార్నింగ్. కిరణ్ ఉదయం నుండి టీవీ చూడట్లేదు. రాణి హ్యాస్ నాట్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ 2 years. రాణి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాయట్లేదు. మై ఫ్రెండ్ హ్యాస్ నాట్ బీన్ వెయిటింగ్ సిన్స్ 2 PM. నా స్నేహితుడు 2 గంటల నుండి ఎదురు చూడట్లేదు. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ క్వశ్చన్స్కి ఎగ్జాంపుల్స్ కదా. హ్యాస్ హీ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2000. అతడు ఇక్కడ 2000 నుండి పనిచేస్తూ ఉన్నాడా? హ్యాస్ షీ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. ఆమె 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నదా? హ్యాస్ కిరణ్ బీన్ వాచింగ్ ద టీవీ సిన్స్ మార్నింగ్. కిరణ్ ఉదయం నుండి టీవీ చూస్తూ ఉన్నాడా? హ్యాస్ రాణి బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ 2 years. రాణి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉన్నదా? హ్యాస్ మై ఫ్రెండ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 2 PM. నా స్నేహితుడు 2 గంటల నుండి ఎదురు చూస్తూనే ఉండేనా? సో ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్స్ని చూసినట్లయితే హ్యాజంట్ హీ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2000. అతడు ఇక్కడ 2000 నుండి పనిచేయట్లేదా? హ్యాజంట్ షీ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. ఆమె 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదా? హ్యాజంట్ కిరణ్ బీన్ వాచింగ్ ద టీవీ సిన్స్ మార్నింగ్. కిరణ్ ఉదయం నుండి టీవీ చూడట్లేదా? హ్యాజంట్ రాణి బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ 2 years. రాణి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాయట్లేదా? హ్యాజంట్ మై ఫ్రెండ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 2 PM. నా స్నేహితుడు 2 గంటల నుండి ఎదురు చూడట్లేదా? సో ఇలా మనం సెకండ్ కాంబినేషన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు ఒకసారి థర్డ్ కాంబినేషన్ని తీసుకున్నట్లయితే హ్యాస్ బీన్ ప్లస్ వితౌట్ ఫామ్, నో మెయిన్ వర్బ్. ఫస్ట్ ఎగ్జాంపుల్స్. హీ హ్యాస్ బీన్ టు ముంబై. అతడు ముంబైకి వెళ్ళి వచ్చాడు. షీ హ్యాస్ బీన్ టు హైదరాబాద్. ఆమె హైదరాబాద్కు వెళ్ళి వచ్చింది. రాజేష్ హ్యాస్ బీన్ టు ద కాలేజ్. రాజేష్ కాలేజీకి వెళ్ళి వచ్చాడు. సునీత హ్యాస్ బీన్ టు ద క్లాస్. సునీత క్లాస్కు వెళ్ళి వచ్చింది. ద వర్కర్ హ్యాస్ బీన్ టు ద ఫ్యాక్టరీ. పనివాడు ఫ్యాక్టరీకి వెళ్ళి వచ్చాడు. సో ఇప్పుడు నెగిటివ్స్ చూసినట్లయితే హీ హ్యాస్ నాట్ బీన్ టు ముంబై.
అతను ముంబైకి వెళ్ళలేదు. షీ హ్యాస్ బీన్ టు హైదరాబాద్. ఆమె హైదరాబాద్కు వెళ్ళలేదు. రాజేష్ హ్యాస్ నాట్ బీన్ టు ద కాలేజ్. రాజేష్ కాలేజీకి వెళ్ళలేదు. సునీత హ్యాస్ నాట్ బీన్ టు ద క్లాస్. సునీత క్లాస్కు వెళ్ళలేదు. ద వర్కర్ హ్యాస్ నాట్ బీన్ టు ద ఫ్యాక్టరీ. పనివాడు ఫ్యాక్టరీకి వెళ్ళలేదు. సో ఇలా నెగటివ్స్ని మనం ఉపయోగించవచ్చు. క్వశ్చన్స్ చూసినట్లయితే హ్యాస్ హీ బీన్ టు ముంబై. అతడు ముంబైకి వెళ్ళి వచ్చాడా? హ్యాస్ షీ బీన్ టు హైదరాబాద్. ఆమె హైదరాబాద్కు వెళ్ళి వచ్చిందా? హ్యాస్ రాజేష్ బీన్ టు ద కాలేజ్. రాజేష్ కాలేజీకి వెళ్ళి వచ్చాడా? హ్యాస్ ద సునీత బీన్ టు ద క్లాస్. సునీత క్లాస్కు వెళ్ళి వచ్చిందా? లేదా హ్యాస్ సునీత బీన్ టు ద క్లాస్. సునీత క్లాస్కు వెళ్ళి వచ్చిందా? హ్యాస్ ద వర్కర్ బీన్ టు ద ఫ్యాక్టరీ. పనివాడు ఫ్యాక్టరీకి వెళ్ళి వచ్చాడా? సో ఇలా మనం క్వశ్చన్స్ని ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. నెగటివ్ క్వశ్చన్స్. హ్యాజంట్ హీ బీన్ టు ముంబై. అతడు ముంబైకి వెళ్ళి రాలేదా? హ్యాజంట్ షీ బీన్ టు హైదరాబాద్. ఆమె హైదరాబాద్కు వెళ్ళి రాలేదా? హ్యాజంట్ రాజేష్ బీన్ టు ద కాలేజ్. రాజేష్ కాలేజీకి వెళ్ళి రాలేదా? హ్యాజంట్ సునీత బీన్ టు ద క్లాస్. సునీత క్లాస్కు వెళ్ళి రాలేదా? హ్యాజంట్ ద వర్కర్ బీన్ టు ద ఫ్యాక్టరీ. పనివాడు ఫ్యాక్టరీకి వెళ్ళి రాలేదా? సో ఇలా హ్యాస్ బీన్ ప్లస్ వితౌట్ ఫామ్కి సంబంధించిన వాక్యాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఫోర్త్ కాంబినేషన్ హ్యాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. సో ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే హీ హ్యాస్ సీన్ ద తాజ్ మహల్. అతను తాజ్ మహల్ చూశాడు. షీ హ్యాస్ ఇన్వైటెడ్ మీ. ఆమె నన్ను ఆహ్వానించింది. ప్రకాష్ హ్యాస్ హర్ట్ మై ఫీలింగ్స్. ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించాడు. రాణి హ్యాస్ చీటెడ్ మీ. రాణి నన్ను మోసం చేసింది. మై ఫాదర్ హ్యాస్ రీచ్డ్ ద స్టేషన్. మా నాన్న స్టేషన్కు చేరాడు. సో ఇలా పాజిటివ్ ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెగటివ్స్ చూసినట్లయితే హీ హ్యాస్ నాట్ సీన్ ద తాజ్ మహల్. అతడు తాజ్ మహల్ చూడలేదు. షీ హ్యాస్ నాట్ ఇన్వైటెడ్ హిమ్. ఆమె అతన్ని ఆహ్వానించలేదు. ప్రకాష్ హ్యాస్ నాట్ హర్ట్ మై ఫీలింగ్స్. ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించలేదు. రాణి హ్యాస్ నాట్ చీటెడ్ మీ. రాణి నన్ను మోసం చేయలేదు. మై ఫాదర్ హ్యాస్ నాట్ రీచ్డ్ ద స్టేషన్. మా నాన్న స్టేషన్కు చేరలేదు. సో ఇలా నెగటివ్స్ అనేవి వాడవచ్చు. ఇప్పుడు క్వశ్చన్స్ చూసినట్లయితే హ్యాస్ హీ సీన్ ద తాజ్ మహల్. హ్యాస్ హీ సీన్ ద తాజ్ మహల్. అతడు తాజ్ మహల్ చూశాడా? హ్యాస్ షీ ఇన్వైటెడ్ హిమ్. అతడు ఆమె చేత ఆహ్వానింపబడ్డా? లేదంటే ఆమె అతన్ని ఆహ్వానించిందా? అలా హ్యాస్ ప్రకాష్ హర్ట్ మై ఫీలింగ్స్. ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించాడా? హ్యాస్ రాణి చీటెడ్ మీ. రాణి నన్ను మోసం చేసిందా? హ్యాస్ మై ఫాదర్ రీచ్డ్ ద స్టేషన్. మా నాన్న స్టేషన్కి చేరాడా? సో ఇలా క్వశ్చన్స్ని మనం తీసుకోవచ్చు. ఇక్కడ నెగటివ్ క్వశ్చన్స్ని ఒకసారి గమనించినట్లయితే హ్యాజంట్ హీ సీన్ ద తాజ్ మహల్. అతడు తాజ్ మహల్ చూడలేదా? హ్యాజంట్ షీ ఇన్వైటెడ్ హిమ్. ఆమె అతన్ని ఆహ్వానించలేదా? హ్యాజంట్ ప్రకాష్
హర్ట్ మై ఫీలింగ్స్, ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించలేదా? హజంట్ రాణి చీటెడ్ మీ, రాణి నన్ను మోసం చేయలేదా? హజంట్ మై ఫాదర్ రీచ్డ్ ద స్టేషన్, మా నాన్న స్టేషన్కు చేరలేదా? సో ఇలా మనం నెగిటివ్ క్వశ్చన్స్ అనేవి తీసుకుంటాం. సో ఇప్పుడు మీరు హ్యాస్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు. హ్యాస్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు. హ్యాస్కి సంబంధించినంత వరకు 4 కాంబినేషన్స్ అనేవి వాడుకలో ఉన్నవి. అవి హ్యాస్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్, హ్యాస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్, హ్యాస్ బీన్ ప్లస్ వితౌట్ ఫామ్, హ్యాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఈ 4 కాంబినేషన్స్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే మీకు హ్యాస్ గురించి పూర్తిగా అర్థమైపోయినట్లే. సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి ఒక అత్యుత్తమమైన స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ డివిడీలను మీ సొంతం చేసుకోవాలంటే వెంటనే సంప్రదించండి. కేవీ స్పోకెన్ ఇంగ్లీష్, మొబైల్ నంబర్ 9346780130. మా వెబ్సైట్ www.kvspokenenglish.com.